హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన తెలుగు. ఈరోజు బ్రాండ్ మ్యాన్ రిటైల్ ఐపీఓ గురించి అండ్ గ్రోవర్ జ్యువెలరీ ఐపీఓ గురించి రెండిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే బ్రాండ్ మ్యాన్ రిటైల్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి స్పోర్ట్స్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ఇండియాలో సేల్ చేస్తుంటారు. ఎక్స్క్లూజివ్గా బ్రాండెడ్ అవుట్లెట్స్లో కానీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కానీ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో కానీ అండ్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో వీళ్ళైతే సెల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నార్త్ ఇండియాలో స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. వీళ్ళకి 11 అవుట్లెట్స్ అయితే ఉన్నాయి, ఎక్స్క్లూజివ్గా బ్రాండ్ అవుట్లెట్స్ నార్త్ ఇండియాలో. అండ్ రెండు మాత్రం మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. స్నీకర్స్ బ్రాండ్తో అయితే రన్ చేస్తున్నారు వీళ్ళు మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ని. వీళ్ళు ఇండియాలో ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి డిఫరెంట్ బ్రాండ్స్ని సెల్ చేస్తున్నారు. లైక్ టింబర్ ల్యాండ్ కానీ, స్పెరీ, జాన్స్పోర్ట్, న్యూ బ్యాలెన్స్, జీ4 అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే సెల్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఇండియాలో. వీళ్ళు 4 వేస్ అయితే ఫాలో అవుతున్నారు. వీళ్ళ బిజినెస్ స్ట్రాంగ్గా గ్రో అవుతున్నారు. వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా లైసెన్స్ ఉంది ఇండియాలో సెల్ చేయడానికి అండ్ ఈ కామర్స్లో స్ట్రాంగ్గా సెల్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళు షాప్స్ను కూడా కస్టమర్కి అవైలబిలిటీ ఉండే విధంగా అయితే వీళ్ళైతే సెటప్ చేస్తున్నారు వాళ్ళ షాప్స్ని. అండ్ వీళ్ళు ఆన్లైన్ దగ్గర నుంచి 41% ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ చేస్తున్నారు. లైక్ ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి, ఆజియో దగ్గర నుంచి అండ్ టాటా క్లిక్ దగ్గర నుంచి వీళ్ళైతే 41% రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రమోటర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అండ్ ప్రొఫెషనల్ టీమ్గా ఉన్నారు. వీళ్ళైతే బిజినెస్ రన్ చేయడానికి ఎఫెక్టివ్గా రన్ చేస్తున్నారు. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది అండ్ మార్కెట్ యాక్సెస్ కూడా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ ప్రోడక్ట్స్కి. డే బై డే వీళ్ళైతే బిజినెస్లో ఎఫెక్టివ్గా పాజిటివ్గా ముందుకైతే వెళ్తున్నారు. ఇండియాలో స్ట్రాంగ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా ఉంది మార్కెట్లో వీళ్ళకి. వీళ్ళు ఇండియాలో ఎక్స్క్లూజివ్గా అయితే ఎక్స్క్లూజివ్ బిజినెస్ అవుట్లెట్స్ని అండ్ 2 మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ని రన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఐపీఓ ద్వారా అమౌంట్ రేజ్ చేసిన తర్వాత వీళ్ళు 15 ఎక్స్క్లూజివ్ బ్రాండెడ్ అవుట్లెట్స్ని అయితే రన్ చేయాలనుకుంటున్నారు. టోటల్గా నెక్స్ట్ 3 to 4 yearsలో 50 అవుట్లెట్స్ వరకు అయితే వీళ్ళైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారు. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో, ఆల్ ఓవర్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇండియాలో స్ట్రాంగ్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళు ఐపీఓ ద్వారా అమౌంట్ రేజ్ చేసిన తర్వాత అవుట్లెట్స్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు. వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం కానీ అండ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం అయితే వీళ్ళైతే ఐపీఓ ద్వారా అమౌంట్ రేజ్ చేస్తున్నారు. వీళ్ళు మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్కి అయితే స్నీకర్స్ అనే బ్రాండ్తో అయితే రన్ చేస్తున్నారు. స్నీకర్స్ అంటే ఇటలీకి సంబంధించినటువంటి కస్టమర్డ్ హ్యాండ్మేడ్ షూ బ్రాండ్ ఇది. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా కూడా 24.5 crore ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేశారు వీళ్ళు. వీళ్ళు ఎవరెవరు ఉన్నారో చూస్తే శాన్షి ఫండ్ వన్ వాళ్ళు అన్నారు అండ్ భారత్ వెంచర్స్ ఆపర్చునిటీ ఫండ్ వాళ్ళు, ఇండియా మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు అయితే ఉన్నారు. అండ్ ఈ కంపెనీకి రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎలా ఉందో చూస్తే 2021లోనే ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 2023లో 46.31 crore ఉంటే FY24 మాత్రం ట్రిపుల్గా వీళ్ళైతే రెవెన్యూ జనరేట్ చేశారు. FY25లో మాత్రం 134.29 ఉంటే ఇది FY26కి 9 monthsకే చూపిస్తుంది. ఇక్కడ 95.31 crore ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 23 నుంచి 24కి పెరిగాయి కానీ 25 తగ్గింది. 26 9 monthsకి అయితే తగ్గిందని చెప్పొచ్చు. అండ్ నెట్ ఇన్కమ్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గానే పెరిగింది వీళ్ళకి. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఒక షేర్కి వచ్చేసి ప్రాఫిటబుల్ 16.43% అయితే జనరేట్ చేస్తున్నారు. పిఈ రేషియో 10.7% ఉంటే రిటర్న్ ఆన్ నెట్వర్త్ మాత్రం 70.33%గా ఉందంటే వీళ్ళు ఇండియాలో ఎఫెక్టివ్గా బిజినెస్ జనరేట్ చేస్తున్నారు. రెవెన్యూ కూడా వస్తుంది, ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి వీళ్ళకి. నెట్ అసెట్ వాల్యూ కూడా 23.37 ఉంటే ఆర్ఓసి 75.08 ఉంటే ఎబిలిటా మాత్రం 23.02 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో కూడా 0.40గానే ఉంది. వీళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఉన్నా కూడా వీళ్ళైతే బిజినెస్ అయితే ఎఫెక్టివ్గా రన్ చేస్తున్నారు. ఇండియాలో లైక్ బాటా కానీ అండ్ రిలాక్స్ ఫుట్వేర్ కానీ అండ్ లిబర్టీ షూస్ వాళ్ళని క్యాంపస్గా లాంటి వాళ్ళు కాంపిటీషన్ ఉన్నా కూడా గ్లోబల్ బ్రాండ్స్కి అయితే ఇండియాలో డిమాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. ఈ కంపెనీ ఐపీఓ వీళ్ళు 4th February ఓపెన్ అయ్యి 6th అయితే క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఒక షేర్ ఫిక్స్ చేసిన ప్రైస్ 176 రూపీస్గా ఫిక్స్ చేశారు. వీళ్ళు టోటల్గా ఫ్రెష్ ఇష్యూ ద్వారానే 86.09 crore ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. టోటల్ ఐపీఓ సైజు మాత్రం 48,91,200 షేర్స్కి అయితే ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. ఒక లాట్లో అయితే 800 షేర్స్ ఉంటాయి. ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ 2 lots వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఐపీఓ ఓపెన్ అయిన ఫస్ట్ డే అయితే 69% అయితే బుక్ అయింది ఐపీఓ. ఈ ఐపీఓకి అయితే స్ట్రాంగ్ డిమాండ్ ఉంది, ఇండియాలో అప్లై చేయొచ్చు కూడా. అండ్ వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాతకి కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఫర్దర్గా గ్రో అవ్వాలనుకుంటున్నారు. నెక్స్ట్ గ్రోవర్ జ్యువెలరీ ఐపీఓ గురించి చూద్దాం ఇప్పుడు. వీళ్ళైతే జ్యువెలరీ సెగ్మెంట్లో ఉన్నారు. లైక్ చైన్స్ కానీ అండ్ స్టడ్స్ కానీ రింగ్స్ కానీ అండ్
నెక్లెస్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ సెగ్మెంట్లో ఉన్నారు. వీళ్ళు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ బిజినెస్ టు బిజినెస్కే వీళ్ళైతే ఎక్కువగా కాంటాక్ట్స్ ఉన్నాయి. వీళ్ళకి బిజినెస్ టు కస్టమర్ అయితే చాలా తక్కువగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే తక్కువగానే ఉన్నారు. వీళ్ళు షోరూమ్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు ఎక్కువగా చైన్స్ని కానీ అండ్ స్టడ్స్ కానీ సెమీ ఫినిష్డ్ జ్యువెలరీ లాంటి ప్రోడక్ట్స్ని అయితే. వీళ్ళు మెషిన్ మేడ్ జ్యువెలరీ కానీ అండ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ రెండింటి సెగ్మెంట్లో కూడా ఉన్నారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఆల్ ఓవర్గా 20 స్టేట్స్లో అయితే స్ట్రాంగ్గా ప్రెజెన్స్ ఉంది వీళ్ళకి. వీళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కంపెనీ వాళ్ళు ఎక్కువగా లోకల్ డీలర్స్ అండ్ షోరూమ్స్ అయితే టైప్ అయితే ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్కువగా స్మాల్ స్కేల్ రిటైలర్స్కి అయితే ఎక్కువగా టైప్ అయినారు. వీళ్ళు ఎక్కువగా స్ట్రాంగ్గా గ్రో అవుతున్నది ఏ స్టేట్లో ఉన్నారో చూస్తే యూపీ కానీ ఢిల్లీ హర్యానా స్టేట్స్ దగ్గర నుంచే వీళ్ళకైతే 58% ఆఫ్ ద రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది వీళ్ళకి. ఈ కంపెనీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ 127.66 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఉంటుంది. రెవెన్యూ ఎలా ఉందో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 23 255.10 క్రోర్ ఉంటే 24 మాత్రం 257 ఉంది అండ్ 25 మాత్రం 460 క్రోర్ అయితే ఉంది. 24 నుంచి 25కి అయితే డబల్ అయింది. అండ్ ఇది 7 మంత్స్ డేటా అనేది 2026 వరకు కూడా 473.19 క్రోర్గా ఉంది. ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం పెరిగాయి. ఇన్కమ్ మాత్రం నెట్ ఇన్కమ్ 10.45 ఉంది 26లో. మార్జిన్స్ కూడా 2.21%గా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ మాత్రం ఒక షేర్కి 7.15 ఉంటే పీఈ రేషియో మాత్రం 12.31గానే ఉంది. పీబీ రేషియో కూడా 5.62 ఉంటే ప్రైస్ సేల్స్ రేషియో 0.8 ఉంది. నెట్ అసెట్ వాల్యూ కూడా 15.66 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ 45.67 ఉంటే ఆర్ఓసి మాత్రం 45 ఉంది. ఎబిలిటా కూడా 2.44 ఉంటే డెట్ ఈక్విటీ రేషియో మాత్రం 0.56 ఉంది. ఈ రెండు ఐపీఓలో ఉన్నటువంటి కంపెనీస్కి అయితే డెట్స్ అయితే చాలానే తక్కువగా ఉన్నాయి. వీళ్ళు టోటల్గా ఐపీఓ ద్వారా ఎంత అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారో చూస్తే 33.83 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. ఈ ఐపీఓ కూడా 4th ఫిబ్రవరి ఓపెన్ 6th ఫిబ్రవరి అయితే క్లోజ్ అయిపోతుంది. ఒక్క షేర్కి వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా 88 రూపీస్గా ఫిక్స్ చేశారు. వీళ్ళు కూడా టోటల్ ఫ్రెష్ ఇష్యూ ద్వారానే అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు. వీళ్ళు లాట్ సైజ్ అయితే పెంచారు. ఒక లాట్లో 1600 షేర్స్ అయితే ఉంటాయి. 2 లాట్స్ వరకు అయితే యాజ్ అ రిటైల్ ఇన్వెస్టర్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి ఆల్రెడీ మార్కెట్లో వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే గ్రోవర్ జ్యువెలరీ వాళ్ళకి లైక్ కళ్యాణ్ జ్యువెలరీ కానీ తంగమాయిల్ జ్యువెలరీ కానీ టైటాన్ వాళ్ళు కానీ పిఎన్ గాడ్గిల్ జ్యువెలరీస్ వాళ్ళైతే ఉన్నారు. పీసీ జ్యువెలరీ కానీ సెంకో గోల్డ్ కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళైతే వీళ్ళు ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయిన ప్లేయర్స్ అయితే వీళ్ళు ఉన్నారు. మార్కెట్లో లిస్ట్ కానీ ప్లేయర్స్ కూడా ఉన్నారు లైక్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కానీ జాయల్కాస్ కానీ భీమా జ్యువెలర్స్ కానీ క్యారెట్ లేన్ అండ్ బ్లూ స్టోన్ వాళ్ళైతే ఉన్నారు. వీళ్ళకైతే హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. అండ్ నార్త్ ఇండియాలో 3 స్టేట్స్ దగ్గర నుంచే వీళ్ళకైతే హ్యూజ్ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి కొందరు కీ క్లయింట్స్ ద్వారానే వీళ్ళైతే డిపెండెన్స్ అయి ఉన్నారు. అదైతే కొంత రెవెన్యూ అయితే ఇంపాక్ట్ అవ్వచ్చు. టైం టు టైం గోల్డ్ ప్రైసెస్ అయితే ఎప్పటికప్పుడు ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా కొంత రెవెన్యూ పైన అయితే ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే బ్రాండ్ మ్యాన్ రిటైల్ ఐపీఓ అయితే ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం అంతా 12% అయితే ఉంది. స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది ఈ ఐపీఓకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఐపీఓనే లైక్ ఇథోస్ కంపెనీ అయితే ఉంది ఈ ఐపీఓ మార్కెట్లో లిస్ట్ అయిన టైంలో కూడా. లైక్ ఫారెన్ నుంచి ఎక్స్క్లూజివ్గా బ్రాండెడ్ వాచెస్ని అయితే లగ్జరీ వాచెస్ని ఇండియాలో సెల్ చేస్తూ ఉంటారు. స్విస్ లాంటి కంట్రీస్ దగ్గర నుంచి ఈ ఐపీఓ అయితే స్ట్రాంగ్గా డిమాండ్ మార్కెట్లో అయితే స్టాక్ పెరిగింది. అలాంటి స్టాక్ ఇది కూడా కాబట్టి బ్రాండ్ మ్యాన్ రీటైల్ కూడా స్ట్రాంగ్గా ఫర్దర్గా గ్రో అవుతుంది నేనైతే అనుకుంటున్నారు. ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ బ్రాండ్స్ ఎస్పెషల్గా యుఎస్ దగ్గర నుంచి ఇటలీ అండ్ డిఫరెంట్ చైనా కానీ అండ్ తైవాన్ లాంటి కంట్రీస్ ఉన్నటువంటి బ్రాండ్స్ అయితే వీళ్ళైతే స్ట్రాంగ్గా సేల్ చేస్తున్నారు. ఇండియాలో ఎప్పుడు కూడా ఇండియాలో ఫారెన్ బ్రాండ్స్కి స్ట్రాంగ్గా డిమాండ్ అయితే ఉంటుంది కాబట్టి స్పోర్ట్స్ కానీ అండ్ నార్మల్ క్లాతింగ్ సెగ్మెంట్లో కూడా వీళ్ళైతే స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళైతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా గ్రో అవుతున్నారు. అండ్ బిజినెస్ కూడా ఎఫెక్టివ్గా రన్ చేస్తున్న వీళ్ళు ప్రాఫిట్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. ఈ రెండు ఐపీఓలు అయితే బ్రాండ్ మ్యాన్ రిటైల్ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. కొంత లాంగ్ టర్మ్ కింద చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది. సేమ్ ఇలాంటి ఇథోస్ వీళ్ళే లాస్ట్ 2 to 3 years బ్యాక్ అయితే ఐపీఓకి వచ్చిన టైంలో సేమ్ అలానే ఉంది. స్లోగా కంటిన్యూగా అయితే స్టాక్ అయితే పెరుగుతుంది. ఫారెన్ బ్రాండ్స్కి ఇండియాలో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా పెరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను.
గ్రోవర్ జ్యువెలరీ కూడా అప్లై చేయొచ్చు కానీ గోల్డ్ ప్రైజెస్ అయితే ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల రెవెన్యూ పైన హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నారు. రీసెంట్ టైమ్స్లో గోల్డ్ అయితే విపరీతంగా పెరుగుతుంది ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల. మేబీ ఈ స్టాక్ అయితే ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే పర్ఫామ్ చేయకపోవచ్చు. బ్రాండ్ మ్యాన్ రిటైల్ అయితే ఐపీఓ చూడండి అప్లై చేయొచ్చు. ఫస్ట్ డేనే 69% ఆఫ్ ద బుక్ చేశారు ఐపీఓ అప్లై చేసేవాళ్ళు. నెక్స్ట్ ఫర్దర్గా 6th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు, ఇంకా స్ట్రాంగ్గా డిమాండ్ ఉంది. ఈ రెండు ఐపీఓలు అయితే బ్రాండ్ మ్యాన్ రిటైల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను, అప్లై చేయొచ్చు. కొంత లాంగ్ టర్మ్ చూసే వాళ్ళకైతే మంచి రిటర్న్స్ కూడా ఇస్తుంది ఈ స్టాక్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.